ఏపీ టీడీపీలో మంత్రివర్గ విస్తరణ వల్ల మొదలైన అలకల బుజ్జగింపులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం చేస్తున్న కృషి ఫలించి ఒక్కొక్కరిగా లైన్లోకి వస్తున్న భవిష్యత్తులో వీరంతా సర్దుకుపై పనిచేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఓ పక్క అసంతృప్తులను బుజ్జగిస్తుంది, మరోపక్క పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అధినాయకత్వం. ఇన్ఛార్జి మంత్రుల వ్యవస్థలో భారీ మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత చెలరేగిన అసంతృప్తితో ఏపీ టీడీపీలో ఒక్కసారిగా జర్కొచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో అలకలు రోడ్డుకెక్కుతాయని అధినాయకత్వం ఊహించలేదు. దీంతో నష్ట నివారణ చర్యలు వెంటనే ప్రారంభించింది. క్లాసులు పీకాల్సిన వారికి క్లాసులు పీకింది, నచ్చజెప్పేవారికి నచ్చజెప్పింది. దీంతో 1-2 చోట్ల మినహా దాదాపు అన్ని చోట్ల అసంతృప్తుల గళం పెద్దగా వినపడటం లేదు. తాజాగా సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పార్థసారథులు సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి స్పష్టమైన హామీ ఏదీ లభించకున్నా భవిష్యత్తులో న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారని సమాచారం. కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న వీరిని పయ్యావుల కేశవ్ వెంటబెట్టుకునొచ్చారు. ఈ విధంగా ప్రస్తుతానికి అసంతృప్తులను అయితే అధిష్టానం బుజ్జగిస్తోంది, కానీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. భవిష్యత్తులో నేతల మధ్య సఖ్యత విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో నేతల మధ్య కోఆర్డినేషన్లో తేడా ఉంటే అసలుకే మోసం వస్తుందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాము గెలిస్తే చాలు, పక్క నియోజకవర్గం వారు ఓడిపోవాలనే భావన పెరిగితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే జరిగితే అసలుకే మోసం వస్తుందనే భావన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 2004 ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా ఆలోచనలు అప్పటి నేతల్లో కనిపించాయని, అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనేది కొందరి సూచన. ఇదే సమయంలో వచ్చే 2 ఏళ్ల కాలంలో నేతల మధ్య యుగోలను వీలైనంతగా సాటిస్ఫై చేసే అంశంపై హైకమాండ్ ఫోకస్ పెట్టాలంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీ కసరత్తులు ముమ్మరం చేస్తోంది. దీంట్లో భాగంగా ఇన్ఛార్జి మంత్రుల వ్యవస్థను సమూలంగా మార్చాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం జిల్లాకు మంత్రి ఇన్ఛార్జిగా వ్యవహరించేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి పలకాలని చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు ఓ మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టే బదులు పార్లమెంటు నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇన్ఛార్జిగా పెడితే బెటర్ అనే భావనను నిన్న పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో చంద్రబాబు వ్యక్తం చేసినట్టు సమాచారం. దీని ప్రకారం చూస్తే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధానాన్ని ప్రవేశపెడితే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతానికి ఉపకరిస్తుందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది.